జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. దీని వార్నింగ్ అంటే ఇట్టుండాల. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుంది. ఓకేనా? మిథున్ చక్రవర్తి. సరే, ఇప్పుడున్నటువంటి యూత్కు ఈ పేరు పెద్దగా తెలిసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఈ మిథున్ చక్రవర్తి 1970 అదేవిధంగా ఈ 1980 దశకాల్లో బాలీవుడ్ను ఒక ఊపేశాడు. ఈ మిథున్ చక్రవర్తి అనే ఆయన ప్రముఖ హిందీ నటుడు అనమాట. ఈయన జన్మతః ఏది బెంగాలీ అయినప్పటికీ కూడా హిందీ చిత్రాల్లో బాగా రాణించాడు. డిస్కో డాన్సర్ అనే చిత్రం ద్వారా బాగా ప్రపంచ ఖ్యాతి పొందినాడు. అలాగే పలు ప్రముఖ పురస్కారాలు కూడా అందుకున్నాడు. ఈ మిథున్ చక్రవర్తికి 2024 జనవరి 25వ తేదీన మన మోడీ ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును కూడా ప్రకటించింది. అంతేకాదు ఈ మిథున్ చక్రవర్తి సినీ రంగంలో చేసినటువంటి సేవలను గుర్తించినటువంటి కేంద్రం 2024 సెప్టెంబర్ 30 తేదీన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఎంపిక చేసింది. ప్రస్తుతం ఈ మిథున్ చక్రవర్తి భారతీయ జనతా పార్టీలో నాయకుడిగా కొనసాగుతాడు. ఈయనది వచ్చేసి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అనమాట. ఇప్పుడు ఈ అభినవ శూర్పణఖ జిహాదీలకు రాక్షస మాత అయినటువంటి ఈ మమతా బేగంకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో గళం విప్పుతున్నటువంటి ఇద్దరు బీజేపీ నాయకుల్లో ఈ మిథున్ చక్రవర్తి కూడా ఒకరన్నమాట. ఈయన రియల్ హీరోనే కాదు, రియల్ హీరో కూడా. అర్థమవుతుందా? అందుకే ఈ మమతా బేగం గూండాలు తన పైన ఎన్నిసార్లు దాడులకు పాల్పడినప్పటికీ కూడా అవి ఎంత మాత్రం కూడా లెక్క చేయకుండా పశ్చిమ బెంగాల్లో ఈ మమతా బేగంకు వ్యతిరేకంగా పోరాడతా ఈ మమతా బేగంకు చుక్కలు చూపిస్తున్నాడు. సరే, ఇక అసలు విషయానికి వస్తే బిలావల్ భుట్టో. ఈ బిలావల్ భుట్టో అనేవాడు పాకిస్తాన్ మాజీ ప్రధాని అయినటువంటి బెనజీర్ భుట్టో కుమారుడు అనమాట. వీడు పాకిస్తాన్లో ఉన్నటువంటి కీలక నాయకుల్లో వీడు కూడా ఒకడు. వీడు పాకిస్తాన్లోని సింధు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడనమాట. అంటే ఈ బిలావల్ భుట్టోది సింధు రాష్ట్రం. మన సింధు నది ద్వారానే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ రాష్ట్రానికి సింధ్ అనే పేరు అయితే వచ్చింది. అయితే మన దేశంలోని పహల్గాంలో తీవ్రవాద దాడి జరిగిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఈ దాడిని చేయించింది పాకిస్తానే అన్న విషయం బహిరంగ రహస్యమే. దాంట్లో ఏం దాపరికాలు ఏమి లేవు. దీంతో భారత ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే పాకిస్తాన్తో ఉన్నటువంటి ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకొని ఈ సింధు నది జలాలను పాకిస్తాన్కు వెళ్లకుండా నిలిపేసింది. దీంతో ఏమి చేయాలో అర్థం కాకపోవడంతో ఈ బిలావల్ భుట్టో నిన్న మాట్లాడుతా సింధు నది ఎవడబ్బ సొత్తు కాదు, సింధు నది పాకిస్తాన్ది అని మాట్లాడినాడు. మీ నాయన ఏమన్నా తొవ్వి ఏమన్నా కాలం ఏమన్నా లోడినాడా అట్ట మీ నాయన ఏమన్నా వచ్చా మీ నాయన లోడినాడా అంటాలే. సింధు నది పైన అన్ని హక్కులు కూడా పాకిస్తాన్కు మాత్రమే ఉన్నాయి. సింధు నది పైన భారత్కు ఎటువంటి హక్కులు లేవు. కానీ ఇప్పుడు ప్రధాని మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మూలంగా పాకిస్తాన్కు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్తుందని చెప్పి మాట్లాడినాడు. అంతే, మీరు చేసుకున్న దానికి ఇప్పుడు అనుభవిస్తారు. దాంట్లో మొహమాటం ఏముండదు. ఇక బోతియన్ గారు మాట్లాడతా పాకిస్తాన్కు తాగునీరు సాగునీరు కూడా లేకుండా పోయింది. పైపు వచ్చేందంటే మమ్మల్ని అంటే ఎవరిని ఈ పాకిస్తాన్ వాళ్ళను ఒక తీవ్రవాద దేశంగా పరిగణిస్తా ప్రపంచం మొత్తం కూడా భారత్ అయితే చాటింపేస్తుంది. సింధు జలాల ఒప్పందాన్ని పూర్తిగా నిలిపివేసినట్టయితే అప్పుడు పాకిస్తాను భారత్ పైన యుద్ధం చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది అని మాట్లాడినాడు. మీ బతకలకు, మీ సిగ్గుమాల బతకలకు, మీ నీతి జాతి లేని బతకలకు ఏ రోజైనా కూడా ఎప్పుడైనా ఏ సందర్భంలో కూడా భారతదేశం పైన యుద్ధం చేసినారు కదా ఇంతకుముందు పలుసార్లు. ఎప్పుడైనా గెలిచుండారా? ఎప్పుడైనా పై చేసి సాధించారా? మీకెందుకురా యుద్ధాలు? మీకెందుకు యుద్ధాలు అంటాలే? మీ యుద్ధాలు ఏదో ఆడ చేయపోండి, మీకు ఎట్ట అలవాటే కదా పందులు ఇన్నట్టు ఆ యుద్ధాలు ఏదో ఆడ చేయపోండి. మీకు ఎందుకురా ఇట్లాంటివన్నీ మగవాళ్ళు మాట్లాడుకునే మాటలు? మీకు ఇట్లాంటివన్నీ అవసరం మీక? ఎప్పటి నుంచే మేము యుద్ధం గురించి ఆలోచించాల్సి వస్తుంది అని మాట్లాడినాడు. మీరు ఇప్పటి నుంచే ఆలోచించాలేమో. మేము అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటే చాలు, మామూలుగా ఉంటుంది మ్యాటర్, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ బుట్టోగాడు మాట్లాడతా అదే గనక జరిగితే ఈ భూమి మీద భారత్ అనే దేశమే ఉండదు. మనం సింధు నదిని దాని ఉపనదులను పొందేందుకు పోరాటానికి పాకిస్తాన్ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉండాలా అని మాట్లాడినాడు. భారతదేశాన్ని నాశనం చేయాలని చెప్పేసి చాలా మంది కళ్ళగన్నారు. కానీ ఏ ఒక్కడో కూడా నిలవలేకపోయినాడు. చెప్పాలంటే వాళ్ళంతా కూడా కాలగర్భంలో కలిసిపోయినారు. మీ బతుకులు ఎంత, ఇంకా మీ బతుకులు ఎంత అంటాలే. దూకునేటప్పుడు రాలిపోయే బొత్తు అంతా మీకు అవసరం అంటారా? ఇవన్నీ కూడా పొగండాలా? భవిష్యత్తులో భారత్ కనుక ఆపరేషన్ సింధూర్ లాంటి మిలిటరీ ఆపరేషన్లు చేపడితే దానిని ఎదుర్కొనేందుకు ప్రతి పాకిస్తాన్ పౌరుడు కూడా సంసిద్ధంగా ఉండాలా. అప్పుడే మనం భారతదేశాన్ని ఎదుర్కోగలుగుతాము. నేను మళ్ళా చెప్తున్నా, పాకిస్తాన్ కనుక యుద్ధం గురించి ఆలోచించాల్సి వస్తే భారతదేశమే మిగలదంటూ ఒక ఊరహొక్కలాగా మురిగినాడనమాట. మామూలుగా కాదు.
దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి బీజేపీ నాయకుడు, అదేవిధంగా సినీ నటుడు అయినటువంటి ఈ మిథున్ చక్రవర్తి ఈ పాకిస్తాన్కు మాస్ వార్నింగ్ ఇచ్చి పడేసినాడు. ఈ సందర్భంగా మిథున్ చక్రవర్తి మాట్లాడతా, ఎవడురా మమ్మల్ని ఆపేది, ఎవడు మమ్మల్ని ఆపేది, ఎవడరా వాడు మమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి బెదిరించేది, ఒక్కసారి భారత్ పైన దాడి చేయడానికి ప్రయత్నించి చూడండి, ఏమే డాకిడ్డే మీ తాట తీయకపోతే నా పేరు మిథున్ చక్రవర్తే కాదు, ఏంద్రా భారతదేశం పేరు యుద్ధం చేస్తారా, అసలు మీ దగ్గర ఉండేటటువంటి వాహనాలకు ఏదా వాటికి పెట్రోల్ డీజిల్ కొట్టేదానికైనా కూడా మీ దగ్గర ఏమన్నా ఉండదా అని చెప్పి మాట్లాడినాడు. కొట్టాడు కదా మెట్టుతో బాగా. భారత కనుక సహనం కోల్పోతే బ్రహ్మోస్ క్షిపణులు అయితే రంగంలో దిగుతాయి. ఏంటి బ్రహ్మోస్ క్షిపణులు. మొన్న ఆపరేషన్ సింధూర్లో మేము ప్రయోగించినటువంటి 19 బ్రహ్మోస్ మిసైల్స్ దెబ్బకే తట్టుకోలేక మాతో కాళ్ళబేరానికి వచ్చారు. ఈసారి ఏకంగా 200 బ్రహ్మోస్ మిసైల్స్ను ప్రయోగిస్తాం, ఏం 1-2 కాదు. అప్పుడు చచ్చినట్టు మళ్ళీ మీరంతా కలిసి మా కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు. ఏమే 140 కోట్ల మంది భారతీయులు ఏదే ఉత్సాహ పోస్తే పాకిస్తాన్కు సునామీ వస్తుంది, అర్థమవుతుందా? అసలు ఈసారి మా తడాక ఏందో మీకు రుచి చూపిస్తాం. ఈసారి పాకిస్తాన్ ఏది మమ్మల్ని కాదు మీ దేశాన్ని ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తామంటూ మిథున్ చక్రవర్తి గారు పాకిస్తాన్కు కఠినంగా సరైన కౌంటర్తో కూడినటువంటి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారనమాట. పాకిస్తాన్ స్థాయి ఏంటో వాళ్ళ బతుకులేందో వాళ్ళు తెలియజెప్పినాడు. అది విషయం. వాళ్ళు ఏంది మనం లేకుండా చేసేది ఏందియా కాదు, ఇంక మనం బతకడం ఎందుకు, మన బతుకులు ఎందుకు, ఇట్టుండాది. అటు వాళ్ళకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఇక్కడ చాలా మందే ఉన్నారు. ఓయమ్మా ఓడినైనా ఓడు మామూలుడు కాదు, ఓడు మామూలు నాయకుడు కాదు, ఓడు పెద్ద పవర్ఫుల్ లీడర్ అని చెప్పేసి అలాంటి లంగాగాలం లత్కూరగాలం ఇక్కడ నెత్తిని పట్టుకొని మోసుకునే వాళ్ళు ఉన్నారు. అది పరిస్థితి. కానీ ఈసారి తేడా జరిగిందా, దీని అమ్మ అటు ఇటు తేలిపోతుంది. ఈసారి మాత్రం అది పక్కాగా జరిగి తీరుతుంది. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.